సూర్యాపేటలోనట ఆయనకి ఇట్లనే ఇక ఫ్రీ బస్సు కదా, ఫ్రీ బస్సులా బాగా మంది ఎక్కిర్రట. వచ్చే స్టాప్ కాడికి పోయే వరకు ఆయన కొంతమంది జేబులు పోయినాయి, జేబుల పైసలు పోయినాయి, పర్సులు మాయమైంది. మాయమయ్యే వరకు వాళ్ళు దొంగ 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 అనే వరకు ఆయనతో ఒక పిల్లగాని పట్టుకున్నారు. పట్టుకున్నాక పోలీసులకు అప్పయిపోయింది. పోలీసుడు మొత్తం దేవులాడి వాళ్ళ మీద పర్సు లేదు, పైసలు లేవు, కానీ జేబులో కత్తెర దొరికింది. దొరికితే అన్నాడట, అరే ఈ పర్సులు తీరా అన్నాడు. నా సంబంధమే లేదు సార్, నేను దొంగను కాదు అన్నాడు వాడు. మరి జేబులో కత్తెర ఎందుకు పెట్టుకున్నారట? అవు సార్ రేవంత్ రెడ్డి పెట్టుకుంటాడు, నేను పెట్టుకుంటా అడుగుతావా సార్? ఎవరు పెట్టుకుంటారు జేబుల కత్తెరలు? ఎవరు పెట్టుకుంటారు? జేబు దొంగలు పెట్టుకుంటారు. ఈ ముఖ్యమంత్రి గారు ఏమనాలి? నేను అన్ని బోగస్ ముచ్చట్లు, బోగస్ మాటలు. బోనస్ అన్నాడు, 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ అయిందా? వచ్చిందా? 500 బోనస్ బోగస్ అయిపోయిందా? ఎత్తిపోయిందా? రుణమాఫీ ఎత్తిపోయింది, బోనస్ బోగస్ అయ్యింది. తులం బంగారం అని మా ఆడబిడ్డలకు చెప్పిండు. దొరకలేనట్టుంది తులం బంగారం ముఖ్యమంత్రి గారికి. ఏమలాడలో కూడా బంగారం షాపులు ఉన్నాయా? ఆది సీన్ నాకు చెప్పండి. బంగారం షాపు ఇన్నే ఉన్నది, మేము ఇప్పిస్తాం, తులం బంగారం ఈ నువ్వు అని చెప్పి, ఎందుకంటే తిరిగిండాలే చెప్పుకుంటా. ఊరికి చెప్పారు తులం బంగారం ఇస్తాం, కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు, మేము మీదికెళ్ళి తులం బంగారం ఇస్తాం అన్నాడు. సీనన్నా చూస్తున్నావు కావచ్చు, నువ్వు కూడా చూస్తుంటే ఈను మీ ఏమలాడాలి బంగారం షాపులతో మాట్లాడు. మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం బరాబర్ తులం బంగారం ఇయ్యాలి, ఇయ్యకపోతే ఊకోము. 2,500 అన్నాడు ఆడబిడ్డలకు, కోడళ్లకు 2,500, ముసలోళ్ళకైతే కేసీఆర్ ఒక్కలకే ఇస్తుండు, మేము ఇద్దరికి ఇస్తాం. ముసలవ్వకు ముసలయ్యకు ఇద్దరికి కలిపి 8,000, సరి 4,000 ఇస్తామన్నాడు. మరి ఆడవా? అందుకే ఉద్దర పన్నులను ఉత్తగానే అనలే నేను, చిల్లర మాటలు ఉద్దర పన్ను. ఉద్దర పనులు ఎందుకు? ఆర్టీసీని పిలిచిండు ముఖ్యమంత్రి, పిలిచి రాసుకో ఖాతాలా అన్నాడు, వాడు రాసుకుంటుడు. కరెంట్ వాడిని పిలిచిండు, రాసుకో ఖాతాలా అన్నాడు, వాడు రాసుకుంటుడు. కట్టేది లేదు, పీకేది లేదు. అది నీకెరికే మాకెరికే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అవి రెండు కూడా విక్తాయి పక్క. మనం చెప్పవలసిందల్లా ఒకటే, గ్రామాల్లో మనం ఆనాడు 2 ఎంపీలు ఉంటే కూడా, వినోదన్న వాళ్ళు ఒకసారి 5 ఎంపీలు ఉంటే కూడా, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ అనేది ఇచ్చిన పార్టీ ఈ గులాబీ పార్టీ. రేపు మళ్ళా మీరు ఒక 10-12 పార్లమెంట్ సీట్లు ఇస్తే వీళ్ళ మెడలు వంచి మళ్ళా వీళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు చేయించేది కూడా ఇదే గులాబీ కండువా అనే మాట ప్రజలకు చెప్పాలి. ఆయన నాకు తెలుసు ఒక మాట, మొన్నటిదాకా వేములవాడలో మన ఎమ్మెల్యే రమేష్ బాబు ఉండే, డిసెంబర్ 3కు ముందు. అంతకుముందు మన ప్రభుత్వం ఉండే. మనకు మంచిగా ఊళ్ళలో నాయకులు ఫోన్ చేసినా సెక్రటరీ స్పందిస్తుండే, ఎంఆర్ఓ మాట్లాడుతుండే. మన ఎంపీపీలు జడ్పీటీసీలు పోతే మంచిగా కూర్చోబెట్టి ఎండీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇక మా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పోతే కూర్చోబెట్టి చాయ్ దాపి, బాగుండ్రా సార్, ఎట్లున్నారు సార్, జర చెప్పండి సార్, అట్లా సార్ ఇట్లా సార్ అని బాగా మర్యాద ఇద్దాం. ఉన్నదా ఇప్పుడు ఆ మర్యాద? డిసెంబర్ 3 తర్వాత పంచాయతీ సెక్రటరీ మాటిట్టుండా? మీరు ఊళ్ళల్లో శుక్రాయనం కూడా ఇటు పిలిస్తే ఆయన అడిగిపోతాడు. కొద్దిగా అవమానం అవుతుందా? చిన్నతనం అవుతుందా? మనది మనమే చేసుకున్నావా ఈ పని? అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, మీ మనసులో ఎంతైతే బాధ ఉందో మాకు కూడా అంతే బాధ ఉంది. ఏమని? అయ్యో మంచిగా బ్రహ్మాండంగా కేసీఆర్ గారి పరిపాలన, ప్రజలకు లాభం చేసిన పరిపాలన, పేద ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్న పరిపాలన, రైతులకు గోస రాకుండా చూసుకున్న పరిపాలన, ఇట్లాంటి నాయకుడు పోయిండే అనే బాధ ఇలా సమాజంలోని ప్రతి వర్గంలో ఉన్నది. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు 10-12 పార్లమెంట్ సీట్లలో గిన్న మీరు గెలిపిస్తే, ముఖ్యంగా మా గులాబీ దండు, సంవత్సరం లోపలనే మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు సంవత్సరం లోపలనే వస్తుంది. మర్చిపోకుండా. ఇప్పుడు మా ప్రవీణ్ ఒక మంచి మాట చెప్పిండు, ఏడ ఓగొట్టుకున్న దాన్ని అక్కడనే ఎత్తుకోవాలి అన్నాడు. మీరు ఎంలాడల్నే ఓగొట్టుకున్నారు 12,000 ఓట్లతో, ఇక్కడనే మళ్ళా తెచ్చుకోవాలి, ఇక్కడనే గెలుచుకోవాలి. ఉంటాయి ఊరన్నాక పంచాయతీలు ఉంటాయి, పంచాయతీలు లేని ఊరు ఉండదు. మనం ఎక్కువైనాం, మంది ఎక్కువైనాం, 100-150 మంది ఒక్కొక్క ఊళ్ళో ఉన్నాం. ఒకళ్ళంటే ఒకళ్ళకి వడది. పెద్ద వెంకటరెడ్డిని పిలిస్తే చిన్న వెంకటరెడ్డికి కోపం వస్తుంది. కానీ తప్పదు, ఇప్పుడు కలిసి కొట్లాడాలి. కలిసి మే 13 తారీఖు వరకు మనకెన్నున్నా మన తల్లిని ఎవడన్నంటే మాత్రం ఊకో. ఇలా తల్లి లాంటి పార్టీ కష్టంలో ఉన్నది. కష్టంలో ఉన్నప్పుడు మన పంచాయతీలు, మన బాధలు, మన కొట్లాటలు పక్కకు పెట్టి తల్లి లాంటి పార్టీని కాపాడుకొని మే 13 తర్వాత తప్పకుండా మళ్ళా లక్ష్మణరావు గారిని కూర్చోబెట్టుకొని ఏమైనా మాట్లాడుకునేది ఉంటే, ఏమైనా పంచాయతీలు ఉంటే తెంచుకుందాం. కానీ ముందు చేయాల్సిన పని
ఇప్పుడు మన నాయకుడు కేసీఆర్ గారిని కూడా మీరు చూస్తా ఉన్నారు. 70 ఏళ్ల వయసు, 70 ఏళ్ల వయసులో ఈ ఎడమ తుంటి ఇరిగితే నిజానికి ఈ వయసులో చాలా అవస్థ ఉంటుంది. ఆ పెద్ద ఆపరేషన్ అయింది, కట్టబట్టుకొని నడుస్తాడు. ఎండాకాలం సొంత బిడ్డను ఢిల్లీలో జైల్లో పెట్టిండు. పార్టీ ఓడిపోయింది. రోజు అడ్డమైన తిట్లు తిడతాడు. నమ్ముకున్నాడు ఒక్కొక్కడు జారుకుంటాడు. ఇన్ని అవస్థలలో కూడా కేసీఆర్ గారు ఇలా బయలుదేరిండు. బస్సు యాత్ర అని చెప్తే బ్రహ్మరథం పడుతున్నారు కేసీఆర్ గారు. మరి మన నాయకుడు 70 ఏళ్ల వయసులో గంట తిరుగుతున్నప్పుడు ఎండా బిండా అని చూడకుండా మనం ఎట్లుండాలి? మనం కొట్లాడన్నా వద్దా? మనం గట్టిగా బయలుదేరన్నా వద్దా? తల్లి లాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు మనం మన వ్యక్తిగతమైన పంచాయతీలు, వ్యక్తిగతమైన భేషజాలు, మనకుండే ఈగోలు పక్కకు పెట్టి కలిసిమెలిసి కొట్లాడాలన్నా లేదా ఆలోచన చేయండి. మన నాయకుడు ఇలా మనందరికీ స్ఫూర్తిదాయకంగా పార్టీ పెట్టిన 24 ఏళ్ల తర్వాత కూడా ఆయన కట్టె పట్టుకొని కూడా యుద్ధానికి బయలుదేరండి. మరి ఇలా ప్రజలు మంచిగా ఉన్నారు. ఉపాధి హామీ కూలీల దగ్గరికి పోయినా వాళ్ళు అంటున్నారు, అన్నా మళ్ళా కేసీఆర్ రావాలి అంటున్నారు. యువకుల దగ్గరికి పోతే వాళ్ళు అంటున్నారు, మమ్మల్ని మోసం చేసిండన్న రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఈయన కాగితాలు ఇచ్చుకుంటా నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడని యువకులు మాట్లాడుతున్నారు. అదేవిధంగా మహిళలు మాట్లాడుతున్నారు, అన్నా నెలకు 2500 అన్నారు, తులం బంగారం అన్నారు, మహాలక్ష్మి అన్నారు, ఇంకోటి అన్నారు. ఏది కాలేని వాళ్ళు బాధపడుతున్నారు. రైతులు నిజంగా తన్నట్టే ఉన్నారు. రైతు భరోసా అన్నాడు, 15,000 అన్నాడు. రైతు భరోసా ఏమో గాని రైతు బతుకే దిక్కు లేదు, ఇంకా 4 ఎకరాల కాడికే ఇచ్చిండనే మాట ఇలా రైతులు మాట్లాడుతున్నారు. వాస్తవమా కాదా? ఇవాళ ఈ పరిస్థితి ఊళ్ళల్లో ఉంది. కానీ లేనిదల్లా ఒకటే, లేనిదల్లా మనలో ఐకమత్యం, మనలో సమన్వయం. ఇదిగిన సెట్ అయితే వేములవాడల మా ఆగన్ అన్నాడు 14,000 అన్నాడు మెజారిటీ. 14,000 కాదు, ఇది ఐకమత్యం సమన్వయంతో మీరు పనిచేస్తే 25,000 మెజారిటీ ఒక్క వేములవాడకెళ్ళి వస్తుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, ఎక్కువ కూడా వద్దు. పొద్దున 1 గంట 7 నుంచి 8 దాకా ఎండ తగలక ముందు, సాయంత్రం 1 గంట 6 నుంచి 7 దాకా మీరు గట్టిగా బూతుల వారీగా పంచుకొని ఇండ్లు